నమస్కారం. నేను మీ గోవింద స్వామి మహర్షి. స్త్రీ పురుష వశీకరణం ఎన్ని రకాలు? అందరూ అంటారు స్త్రీ పురుష వశీకరణం అంటే ఒకటే అందరూ, కానీ స్త్రీ పురుష వశీకరణం అనేది 3 రకాలు. భార్యాభర్త వశీకరణం, తల్లి కొడుకు వశీకరణం, ప్రేమించుకున్న ప్రేయసి, ప్రేమికురాలు, ప్రేమికుడు వశీకరణం. దీంట్లో ముఖ్యంగా ఈ వశీకరణం వచ్చేసి ప్రేమించుకున్న వాళ్ళకు వచ్చేసి ప్రేమ వశీకరణం చేస్తాం. భార్యాభర్తలు అయితే కామ వశీకరణం చేస్తాం. తల్లి కొడుకులకైతేనేమో జ్యోతి వశీకరణం చేస్తాం. అన్నిటికన్నా పవిత్రమైనది జ్యోతి వశీకరణం. అంటే ముగ్గురు తల్లి కొడుకులు ప్రేమ అనుబంధాలు, కొంతమంది కొడుకులు తల్లుల్ని చూడకుండా నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు. అటువంటి వారికి జ్యోతి వశీకరణం చేస్తే సాక్షాత్తు ఆ కాళికామాతే వాళ్ళ మీద కూర్చొని వాళ్ళ బుద్ధి మార్చి, వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ సంతోషంగా ఉండే విధంగా చేస్తారు.